హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి లింకర్స్ టాపిక్ అయితే చూద్దామండి. లింకర్స్ టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మనకు లింకర్ టాపిక్ వచ్చేసి 5th క్లాస్లో ఉందండి. 5th క్లాస్ పేజ్ నెంబర్ వచ్చేసి 108 అండి. పేజ్ నెంబర్ వచ్చేసి 108. ఇక్కడ పేజ్ నెంబర్ కూడా ఉంది కదా. పేజ్ నెంబర్ 108 5th క్లాస్లో లింకర్ టాపిక్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 10th క్లాస్లో కూడా ఉందండి. 10th క్లాస్లో కూడా మనకు లింకర్స్ టాపిక్ ఉంది. ఈ రెండు చోట్ల లింకర్స్ టాపిక్కి సంబంధించి మనకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. అలాగే లింకర్స్ అంటే ఏంటి, ఎప్పుడు ఈ లింకర్స్ని యూజ్ చేస్తామనేసి కూడా ఇచ్చారండి. సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. 10th క్లాస్లో ఉండేటటువంటి లింకర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ లింకర్స్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుందండి ఈ వీడియోతో. ఈ లింకర్ టాపిక్ వచ్చేసి మనకు ఓన్లీ ఇది వచ్చేసి మనకు ఒక 10 to 15 minutes మాత్రమే ఉంటుంది వీడియో. సో దాంట్లో భాగంగా మీకు వచ్చేసి లింకర్ టాపిక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా క్వశ్చన్స్ కూడా మీకు రోజు నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను కదా. సో ఎవరైతే డైలీగా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకు ఈ టాపిక్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అనేది వస్తుందండి. అది కూడా మనకు ఈ 5th క్లాస్ అలాగే 10th క్లాస్లో ఉండేటటువంటివి మాత్రమే, అంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నది అలానే తీసుకొచ్చి మనకు ఎగ్జామ్లో అయితే క్వశ్చన్గా ఇచ్చారండి. కాబట్టి కంపల్సరీగా 5th అలాగే 10th క్లాస్లో ఉందండి ఈ టాపిక్. సో పేజ్ నెంబర్స్ కూడా చెప్పాను కదా, దీంట్లో చదువుకోండి. ఈజీగా 1 మార్క్ అయితే మీకు వచ్చేస్తుందండి. కన్ఫ్యూజే అయ్యే పని లేదు. డైరెక్ట్గా ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్ డైరెక్ట్గా తీసి ఇస్తున్నారండి. సో ఫస్ట్ లింకర్స్ అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ స్మాల్ స్పేస్ విత్ అన్ ఈవెన్ సర్ఫేస్ ఈజ్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్, దేర్ ఫోర్ ద గేమ్ కెన్ బీ ప్లేడ్ ఈజీలీ ఎవ్రీవేర్ అనేసి ఇచ్చారు. We use some words or a group of words to connect one sentence or idea with another. The underlined word performs some functions and this is called a linker అనేసి ఇచ్చారు. A few linkers are given below. మనకు లింకర్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే we use some words or group of words to connect one sentence, కనెక్ట్ చేయడానికి, ఒక సెంటెన్స్ కనెక్ట్ చేయడానికి కానీ, లేకపోతే ఐడియాస్ విత్ అనదర్, ఇంకొక ఐడియాని కనెక్ట్ చేయడానికి కూడా మనము ఈ లింకర్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఆ ఫంక్షన్స్లో మనం ఎటువంటి లింకర్స్ని యూజ్ చేయాలి అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఎగ్జాంపుల్కి సంబంధించిన లింకర్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్ అనేటటువంటి వాటిని యూజ్ చేయాలండి. నెక్స్ట్ సిమిలారిటీ, అంటే సేమ్గా ఉంటాయి కదా, వాటిని యూస్ చేసేటప్పుడు మనము ఏ లింకర్ని వాడాలి, ఇన్ ద సేమ్ వే లేకపోతే సిమిలర్లీ అనేటటువంటి లింకర్ యూస్ చేయాలి. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే కాంట్రాస్ట్ అనమాట. డిఫరెన్స్ని చెప్పేటప్పుడు మనకు బట్ కానీ ఆల్దో కానీ యూస్ చేయాలి. నెక్స్ట్ టైంకి సంబంధించి మనము లింకర్ వచ్చేసి ఎట్ ద సేమ్ టైం, ఆఫ్టర్ దట్. నెక్స్ట్ ఎడిషన్కి సంబంధించి అంటే ఏదైనా ఒక 2 స్టేట్మెంట్స్ కానీ ఇద్దరిని కానీ కంబైన్ చేసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు అండ్ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ యూజ్ అయితే చేయాలండి. సో ఇవన్నీ మనకు జస్ట్ ఇప్పుడు చదివాము. ఎలా యూజ్ చేయాలి, అసలు ఎలా వస్తాయి లింకర్స్ అనేది మనము కింద అయితే చూద్దామండి. మనకు కొన్ని స్టేట్మెంట్స్ అవన్నీ ఇచ్చారు. సో చూసారు కదా, ఎగ్జాంపుల్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కానీ, సచ్ యాజ్ కానీ, సిమిలర్లీకి ఇన్ ద సేమ్ వే కానీ, సిమిలర్లీ కానీ, డిఫరెన్స్కి వచ్చేసి బట్ ఆల్దో కానీ, టైంకి సంబంధించి ఎట్ ద సేమ్ టైము, ఆఫ్టర్ దట్, ఎడిషన్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్, ఇలా అయితే మనకు వస్తాయండి. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ లింకర్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో అనేసి ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్, ఇన్ ద సేమ్ వే, సచ్ యాజ్, ఎట్ ద సేమ్ టైం, ఆల్దో అనేసి ఇచ్చారండి. సో మనకి ఇప్పుడు అసలు లింకర్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, రోజెస్ అండ్ జాస్మిన్. ఇక్కడ ఏంటి, మనకు ఫ్లవర్స్తో పాటుగా అండి, అంటే ఇక్కడ మెనీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏమేమి ఉన్నాయో చెప్తూ ఉన్నారు.
సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్కి సంబంధించి లింకర్ అనేది యూజ్ చేయాలండి. ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రోజు, జాస్మిన్, లిల్లీ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్కి సంబంధించి మనకు లింకర్ ఏంటండి, సచ్ యాజ్ అనే లింకర్ని యూజ్ చేయాలి. సో అర్థమైంది కదా మనము ఎలా యూజ్ చేస్తామని. ఇన్ దిస్ గార్డెన్ యూ విల్ సీ మెనీ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ సచ్ యాజ్ రోజ్ అండ్ జాస్మిన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్. ఐ లవ్ కాంక్రీట్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏమవుతుందండి, డిఫరెన్స్ అనమాట ఇది. ఇట్ ఈజ్ లౌడ్ అండ్ క్రౌడెడ్, చాలా లౌడ్గా అలాగే క్రౌడెడ్గా ఉన్నారు. ఐ లవ్ కాంట్రాస్ట్ అయినప్పటికీ డిఫరెన్స్. ఆల్దో అనే దాన్ని యూజ్ చేయాలి. ఆల్దో ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్ ఐ లవ్ కాంట్రాస్ట్స్. అంటే మనకు ఇక్కడ రెండిటికి డిఫరెన్సెస్ అనేవి చెప్తూ ఉండేటప్పుడు మనము ఆల్దో అనే దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ది, ద లీవ్స్ ఆఫ్ ద టామరెంట్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్. నెక్స్ట్ డాష్ యాజ్ స్పినాచ్ అనేసి ఇచ్చారండి. సో మనము ఇక్కడ ఏం చెప్తున్నామంటే దాంతో పాటుగా అనేసి మనకు అర్థం వస్తుంది. సిమిలర్లీ అంటే ద లీవ్స్ ఆఫ్ ద టామరెంట్ మనము చింతాకు కూడా చేసుకొని తింటాము. అది ఎలా చేసుకుంటామంటే ఎలా అండి, సిమిలర్గా. సో కాబట్టి ఇన్ ద సేమ్ వే మనము ఇక్కడ వచ్చేసి ఇన్ ద సేమ్ వే రావాలండి. ద లీవ్స్ ఆఫ్ ద టామరెంట్ కెన్ బి కుక్డ్ అండ్ ఈటెన్. మనము చింతాకును వచ్చేసి ఎలా అయితే తింటామో ఇన్ ద సేమ్ వే ఆ విధంగానే స్పినాచ్ని కూడా తింటాము అనేసి వస్తుందన్నమాట. సో ఇది మనకు సిమిలర్గా అంటే ఇక్కడ చింతాకు ఎలా తింటామో స్పానిష్ కూడా అలానే తింటాం. సో ఈ రెండింటికి సిమిలారిటీ ఉంది కాబట్టి ఏమని యూజ్ చేస్తాం, లింకరు ఇన్ ద సేమ్ వే అనే దాన్ని యూజ్ చేయాలండి. నెక్స్ట్ షీ ఈట్స్ యాపిల్స్ డాష్ ఆరెంజెస్ అనేసి ఇచ్చారు. షీ ఈట్ యాపిల్స్. నెక్స్ట్ది ఎడిషన్ అండి. ఆమె యాపిల్స్తో పాటు ఇంకా ఏం తింటుంది, ఆరెంజెస్ తింటుంది. సో ఇక్కడ మనకు యాజ్ వెల్ యాజ్ అని రావాలి. యాజ్ వెల్ యాజ్ అండి. షీ ఈట్స్ యాపిల్స్ యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్. నెక్స్ట్ we are using up our natural resources and dash polluting our environment with dangerous chemicals అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు టైంకి సంబంధించండి. వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ వచ్చేసి మనం వాడుతూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం దాంతోపాటుగా పొల్యూషన్ కూడా మనకు పెరుగుతూ ఉంది అనేసి చెప్తున్నారండి. కాబట్టి ఇది మనకు సేమ్ టైంకి సంబంధించి కాబట్టి ఎట్ ద సేమ్ టైం అనేటటువంటి లింకర్ అనేది రావాలి ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి సో వీటికి సరిపోయేటట్టు అయితే పెడతానండి. ఇక్కడ ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద లింకర్స్ ఇన్ ద సెంటెన్స్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద ఫంక్షన్స్ దే పర్ఫామ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా, అది పర్ఫామ్ చేసేటటువంటి లింకర్ని మనము మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇవి ఇచ్చారండి. సో మ్యాచింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ది, ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు డ్రెస్ సిమిలర్లీ ఫర్ ద స్పోర్ట్స్ డే అనేసి ఇచ్చారండి. సిమిలర్లీ మనకు వచ్చేసి సిమిలర్లీ అనేది దేంట్లో ఉంటుందండి, సిమిలారిటీలో ఉంటుంది. సిమిలారిటీ అనే లింకర్ని యూస్ చేయాలి. నెక్స్ట్ 10 seconds after that I was happily bouncing up and down అనేసి ఇచ్చారు. 10 seconds ఆఫ్టర్ అనేసి వచ్చిందండి. ఆఫ్టర్ అంటే మనకు దేన్ని తెలియజేస్తుంది, ఆఫ్టర్ దట్ అనేది టయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇదేమవుతుంది, టైం లింకర్కి సంబంధించిందండి. నెక్స్ట్ టైం ఫంక్షన్కి సంబంధించిందండి. నెక్స్ట్ థర్డ్ వన్, హీ ఈజ్ ఫౌండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే బట్ హీజ్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. సో ఇక్కడ మనకు కాంట్రాస్ట్ను తెలియజేస్తూ ఉందండి. సో మనకేమవుతుంది, ఆప్షన్ డి. బట్ అనేటి ఇవన్నీ కూడా మనకు డిఫరెన్స్ అండి ఉన్నప్పటికీ. అంటే అతనికి కరాటే, హీ ఈజ్ ఫౌండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే,
బట్ హిస్ ఫాదర్ డి నాట్ ఎంకరేజ్ హిమ్ అనమాట. సో రెండు విరుద్ధ పదాలు కాబట్టి ఇవి మనకు కాంట్రాస్ట్ అని తెలియజేస్తుందండి. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు అండ్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఎడిషన్ని తెలియజేస్తుంది, ఎడిషన్ ఫంక్షన్ని. సో ఫస్ట్దండి. నెక్స్ట్, దేర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా అనేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అనేది మనకు ఏ ఫంక్షన్ అండి? ఎగ్జాంపుల్ ఫంక్షన్ని తెలియజేస్తుంది. సో ఇలా అండి లింకర్స్. మీకు ఇక్కడ సిమిలర్లీ అనేసి ఇచ్చి కింద ఫంక్షన్స్ ఇస్తారండి, ఎడిషన్ కానీ, ఎగ్జాంపుల్, సిమిలారిటీ, కాంట్రాస్ట్ దేనికి సంబంధించింది అనేసి వచ్చారు. సో దేనికి సంబంధించిందో మనము పెట్టాల్సి ఉంటుందన్నమాట. మనకు 10th క్లాస్లో కూడా లింకర్స్ అనేది ఉంది కదా. సో దాంట్లో కూడా మనము చదువుకోవాల్సినవి అయితే ఉన్నాయండి. మనకు ఇప్పటి వరకు 5th క్లాస్లో ఉండేటటువంటి లింకర్స్ అయితే చూసాం కదా. నెక్స్ట్ మనకు 10th క్లాస్లో ఉన్నాయండి. 10th క్లాస్లో లాస్ట్ లెసన్లో ఉన్నాయి. లాస్ట్ లెసన్ అంటే పేజ్ నెంబర్ వచ్చేసి 191 అండి. 191 పేజ్లో మనకు ఇంకా లింకర్స్ గురించి అయితే ఉంది. సో ఇవి ఎందుకు మనకు చాలామంది వచ్చేసి ఎస్జిటి అంటే 8th క్లాస్ వరకు సరిపోతుంది కదా అంటున్నారు. కానీ మనకు లింకర్స్ టాపిక్ 10th క్లాస్లో ఉండేది కూడా మనకు మొన్న జరిగినటువంటి టెట్లో కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. మీకు ఆల్రెడీ నేను టెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. వాటిల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే లింకర్స్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ కూడా మనకు 10th క్లాస్లోనే అడిగారండి. 10th క్లాస్లో మనకు ఇవన్నీ కూడా లింకర్స్ అండి. సో వీటికి సంబంధించి మనల్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. కాబట్టి ఇది కూడా కంప్లీట్గా అయితే చదువుకోండి. మీకు కంప్లీట్ అంటే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఒక 15 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. సో దాంట్లో మీకు 1 మార్క్ అనేది గ్యారంటీగా వస్తుందన్నమాట. లింకర్స్ టాపిక్ మనకు కంపల్సరీ ఉంటుంది. దాంట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ లింకర్స్, సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి యూజ్డ్ simultaneously. Refer to a dictionary and group them in the following table according to the functions they perform in a sentence or discourse అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఫస్ట్లీ, టు సమ్ అప్, థర్డ్లీ, నెవర్త్లెస్, సీక్వెన్స్లీ, మోర్ ఓవర్, ఈక్వల్లీ, ఇలా మనకు ఇవన్నీ కూడా ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు లింకర్స్ అన్నమాట. సో అయితే మనము డిక్షనరీలో ఫైండ్ అవుట్ చేసుకొని ఏ లింకర్స్ దేనికి యూజ్ చేస్తాము అనేది చూడాలండి. సో ఇక్కడ మనకు ఫంక్షన్స్ అంటే ఇక్కడ పైన ఇచ్చినటువంటివి కింద దేంట్లో యూజ్ చేస్తారు అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది చూసుకుంటే మనకు ఇండికేటింగ్ ద ఎడిషన్ అంటే ఏదైనా ఒక దానితో పాటు ఇంకొకటి కూడా మనము యాడ్ చేసి చెప్తున్నట్లయితే మనం ఎటువంటి లింకర్స్ని యూజ్ చేస్తాము అనేసి అడుగుతున్నారండి. ఇండికేటింగ్ ద ఎడిషన్స్కి ఏమి యూజ్ చేస్తాము? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో బిసైడ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫర్దర్ మోర్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మోర్ ఓవర్ అనే దాన్ని కూడా యూజ్ చేస్తామండి. ఇండికేటింగ్ ద ఎడిషన్స్కి ఇక్కడ ఉన్న వాటిల్లో ఏమేమి యూజ్ చేయొచ్చు? బిసైడ్స్, ఫర్దర్ మోర్ ఇంకా అని, మోర్ ఓవర్ ఇంకా అనేసి మనకు అర్థమైతే వస్తుంది. సో ఈ 3 కూడా మనకు ఇండికేటింగ్ ద ఎడిషన్ కిందికి వస్తాయండి. నెక్స్ట్ సెకండ్ది కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే మనకు 2 విరుద్ధమైన పనులు కలిపినప్పుడు మనకు ఈ కాంట్రాస్ట్ అనేటటువంటి వర్డ్స్ని అయితే యూజ్ చేస్తాము. ఆ వర్డ్స్ చూద్దాం. అవి వచ్చేసి ఇక్కడ చూసుకున్న వాటిల్లో మనకు ఆన్ ద కాంట్రరీ వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఎట్ వస్తుంది. నెక్స్ట్ స్టిల్ కూడా వస్తుందండి. స్టిల్, హవెవర్, ఆన్ ద అదర్ హ్యాండ్, నెవర్త్లెస్, ఇవన్నీ కూడా మనకు ఆల్ ద సేమ్ టైం అండి. ఆల్ ద సేమ్ టైం అనేది కూడా కాంట్రాస్ట్ కిందకి వస్తుంది. అంటే డిఫరెన్స్ చెప్పేటప్పుడు మనకు ఇవి వస్తాయండి. సో కింద వచ్చేసి వీటిని ఎలా వాడతామనేసి కూడా మనకు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఇచ్చారు. సో అక్కడ మనకు ఈజీగా అర్థమవుతుందండి. కాంట్రాస్ట్ అంటే అయినప్పటికీ అనేసి మనకు వస్తుందండి. సో అయినప్పటికీ దీంట్లో మనకు నెవర్త్లెస్ అనేదాన్ని, ఆన్ ద కాంట్రరీ, స్టిల్, హవెవర్, ఆల్ ద టైమ్, ఎట్, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇవన్నీ కూడా మనకు కాంట్రాస్ట్ కిందకి వస్తాయి, కాంట్రాస్ట్ లింకర్స్. నెక్స్ట్
థర్డ్ వన్ చూద్దామండి. రిజల్ట్కి చూసుకున్నట్లయితే మనకు ఏమేమి వస్తాయండి? యాజ్ ఏ రిజల్ట్, దేర్ ఫోర్ వస్తుందండి, సో కూడా వస్తుంది. నెక్స్ట్ యాజ్ ఏ రిజల్ట్ కూడా వస్తుంది, హెన్స్ కూడా వస్తుందండి. హెన్స్, కాన్సిక్వెంట్లీ, ఇవన్నీ కూడా వస్తాయి. రిజల్ట్కి యాజ్ ఏ రిజల్ట్ అంటాం కదా, అంటే దీని ఫలితంగా అని, యాజ్ ఏ రిజల్ట్ కానీ, హెన్స్ అంటే మనకు ఇది అయింది కాబట్టి ఇది వస్తుంది అన్నట్లు. కాన్సిక్వెంట్లీ అన్నా కూడా మనకు యాజ్ ఏ రిజల్ట్ అనేసి వస్తుందండి. దేర్ ఫోర్, సో ఇవన్నీ కూడా మనకు రిజల్ట్ లింకర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే మనకు ఇండికేటింగ్ ద సీక్వెన్స్ ఇన్ టైం అండి. సీక్వెన్స్ ఇన్ టైంలో మనము ఏం యూస్ చేస్తాము? ఇక్కడ వచ్చేసి మనకు లాటర్ కానీ ఎట్ ద సేమ్ టైం యూస్ చేస్తామండి. నెక్స్ట్ మీన్ వైల్, నెక్స్ట్ సడన్లీ కానీ, నెక్స్ట్ వచ్చేసి లాటర్ కానీ, ఇవన్నీ కూడా మనకు టైంని ఇండికేట్ చేస్తాయండి. ఇండికేటింగ్ ద సీక్వెన్స్ టైం అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాంతో పాటుగా ఇంకొకటి కూడా చేస్తూ ఉంటాం కదా, సో అటువంటి వాటిని ఇండికేటింగ్ ద సీక్వెన్స్ టైం అంటాము. అట్లాంటప్పుడు మనం ఏం వాడతాము? లాటర్ కానీ, సడన్లీ కానీ, ఎట్ ద సేమ్ టైం కానీ, మీన్ వైల్ అనేటటువంటి లింకర్స్ని అయితే యూస్ చేస్తాము. నెక్స్ట్ది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటింగ్ ఏ ప్యారలల్ అంటే సిమిలారిటీ కోసము మనము ఏమేమి యూస్ చేస్తామండి? యాజ్ ఎ ప్యారలల్గా అంటే సిమిలారిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది సిమిలారిటీగా ఉంది కాబట్టి సిమిలర్లీ కూడా వస్తుందండి. సిమిలర్లీ వస్తుంది, ఇన్ ద సేమ్ వే కూడా వస్తుంది, ఇన్ ద సేమ్ వే, లైక్ వైజ్ కూడా వస్తుందండి. లైక్ వైజు ఇవన్నీ కూడా మనకు వస్తాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో చూసుకున్నట్లయితే మనకు ఈక్వల్లీ కూడా వస్తుంది. ఇండికేటింగ్ ఏ ప్యారలల్ అంటే సిమిలారిటీ అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు, ఈక్వల్గా అని, సిమిలర్లీ అని కానీ, లైక్ వైజ్ కానీ, ఇన్ ద సేమ్ వే అని కానీ మనము లింకర్స్ని అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఆర్డరింగ్ ద పాయింట్స్ అండి. ఆర్డరింగ్ ద పాయింట్స్ అన్నప్పుడు మనము ఏ లింకర్స్ని యూస్ చేస్తాము? ఆర్డర్ చేసేటప్పుడు ఫస్ట్లీ, థర్డ్లీ అట్లా యూస్ చేస్తాము. టు సమ్ అప్ అంటే మొత్తంగా. నెక్స్ట్ మిగిలినవి ఇంకా ఏమున్నాయండి? ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్లీ కూడా వస్తుందండి. సెకండ్లీ కూడా మనకు ఇన్ ఆర్డరింగ్ ద పాయింట్స్ అంటే ఆర్డరింగ్ ద పాయింట్స్ అంటే ఏదైనా మనకు సెంటెన్స్లో ఆర్డరింగ్ ద పాయింట్స్ చేసేటప్పుడు మనకు ఫస్ట్లీ కానీ, టు సమ్ అప్ కానీ, థర్డ్లీ, సెకండ్లీ ఇటువంటి లింకర్స్ని అయితే యూస్ చేస్తాము. కంపల్సరీగా చదువుకోండి. దీని నుంచే మొత్తం టెట్కి సంబంధించినటువంటి లింకర్స్ క్వశ్చన్స్ అన్నీ అడిగారండి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మనకు ఎక్కడంటే 5th క్లాస్లో ఓన్లీ 10th క్లాస్లోనే లింకర్స్ ఉన్నాయి. సో ఇవి కంపల్సరీగా చదువుకోండి. 1 మార్క్ ఈజీగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రాప్రియేట్ చాయిస్ ఫ్రమ్ ద బ్రాకెట్స్ అనేసి ఇచ్చారండి. ఇవి కూడా మనకు లింకర్స్ అనమాట. ఎక్కడ లింకర్స్ యూస్ చేస్తామో చూద్దాం. ఐ డు నాట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ డాష్ వీ కెనాట్ ఎఫ్రోడ్ ఇట్ అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు ఈ రెండు కూడా దేన్ని తెలియజేస్తున్నాయి? ఇండికేటింగ్ ద ఎడిషన్ అనమాట. ఐ డు నాట్ వాంట్ గో టు ద రెస్టారెంట్, నాకు రెస్టారెంట్కి వెళ్ళాలని లేదు. ఇన్ ఎడిషన్ దాంతోపాటుగా వీ కెనాట్ ఎఫ్రోడ్ ఇట్. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? బిసైడ్స్ అవుతుందన్నమాట. బిసైడ్స్ అంటే ఇండికేటింగ్ ద ఎడిషన్ అండి. ఎడిషన్ కాబట్టి మనకు బిసైడ్స్ అనేటటువంటి లింకర్ని యూస్ చేస్తాం ఇక్కడ. ఐ డు నాట్ వాంట్ టు గో టు ఏ రెస్టారెంట్ బిసైడ్స్ వీ కెన్ నాట్ ఎఫ్రోడ్ ఇట్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఏ కెరియర్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఈజ్ లుక్రేటివ్ డాష్ సిమిలర్లీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అనేసి ఇచ్చారు. ఇట్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బీ హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఐటీ ఫీల్డ్ అనేది ఎంత బాగుంటుందో దాంట్లో స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఏమొస్తుందండి?
ఎట్ ద సేమ్ టైం అనేటటువంటిది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అంటే మనకు ఏంటిది, ఇది ఇండికేటింగ్ ద సీక్వెన్స్ టైం అండి. ఇక్కడ మనకు ఐటీ ఫీల్డ్ కెరియర్ అనేది ఎంత బాగుంటుందో, ఎట్ ద సేమ్ టైం దాంతో పాటుగా అంటే మనకు సీక్వెన్స్ ఆఫ్ టైం అండి, దాంతో పాటుగా అని వాడతాం కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి హార్మ్ఫుల్ టు వన్స్ హెల్త్. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ది ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్ డాష్ ఆల్దో కానీ హవెవర్ అని ఇచ్చారు. ఐ కెనాట్ హెల్ప్ యూ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఇవి ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నేను నీ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నప్పటికీ అంటే మనకు అయినప్పటికీ అంటే కాంట్రాస్ట్ అనేది తెలియజేస్తుందండి. ఐ కెనాట్ హెల్ప్ యూ. సో కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, హవెవర్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా డాష్ లైక్ వైజ్ ఇచ్చారు, వేర్ యాజ్ ఇచ్చారండి. ద ట్రేడ్ టు హ్యాస్ ఇంప్రూవ్డ్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ఇండియా. మనకు ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయింది, దాంతోపాటుగా ట్రేడ్ కూడా డెవలప్ అయింది అనేసి ఇచ్చారు. సో మనకు దాంతోపాటుగా అంటే ఏంటండి, ప్యారలల్గా మనకు ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ అలాట్ ఇన్ ఇండియా, ఇండియాతో పాటుగా అంటే దాంతోపాటు ప్యారలల్గా మనకు ట్రేడ్ టు ఇంప్రూవ్డ్, ట్రేడ్ కూడా ఇంప్రూవ్ అయింది. సో కాబట్టి మనకు ప్యారలల్గా ఉన్నప్పుడు మనకు ఎటువంటి దాన్ని యూజ్ చేస్తామండి, లైక్ వైజ్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ హ్యాస్ డెవలప్డ్ అలాట్ ఇన్ ఇండియా, లైక్ వైజ్ ద ట్రేడ్ టు హ్యాస్ ఇంప్రూవ్డ్, లైక్ వైజ్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఫిఫ్త్ వన్ చూసుకుంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్కోర్డ్ లో ర్యాంక్స్ ఇన్ ద ఎగ్జామ్ డాష్ సో దట్ ఇచ్చారండి, కాన్సిక్వెంట్లీ ఇచ్చారు. ద టీచర్ అరేంజ్డ్ ఎ సిరీస్ ఆఫ్ రెమిడియల్ క్లాసెస్. ఇది మనకు రిజల్ట్ని తెలియజేస్తుందండి. రిజల్ట్గా తెలియజేసేది వాళ్ళకు లో ర్యాంక్స్ అనేవి వచ్చినాయి, దాని కారణంగా మనకేం పెడుతున్నారు, రెమిడియల్ క్లాసెస్ పెడుతున్నారు. సో ఇది రిజల్ట్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనకు రిజల్ట్ ఇండికేట్ లింకర్ ఏదండి, వీటిల్లో కాన్సిక్వెంట్లీ అనేది మనకు రిజల్ట్కి సంబంధించిన లింకర్ అవుతుంది. సో కాన్సిక్వెంట్లీ అనేది కరెక్ట్ అండి. సో లింకర్స్ అనేది మనము ఇందాక చూసాం కదా, అవి ఎటువంటి ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ లింకర్ అనేది చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. కంప్లీట్ ద ఫాలోయింగ్ పేరాగ్రాఫ్ బై చూసింగ్ ద అప్రాప్రియేట్ లింకింగ్ వర్డ్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు కొన్ని లింకింగ్ వర్డ్స్ అయితే ఇచ్చారు. లింకింగ్ ద వర్డ్స్ హెల్ప్స్ అస్ ఇన్ మెనీ వేస్ ఇన్ రైటింగ్ డాష్ దే హెల్ప్ అస్ ఇన్ ప్రజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ద మీనింగ్ఫుల్ వే అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆర్డరింగ్ లింకర్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకు ఆర్డరింగ్ లింకర్స్. సో దీంట్లో మనకు ఫస్ట్ది ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ దే హెల్ప్ అస్ ఇన్ ప్రజెంటింగ్ అవర్ ఐడియాస్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. నెక్స్ట్ దే హెల్ప్స్ అస్ టు ఇంట్రడ్యూస్ అండ్ డెవలప్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పేరాగ్రాఫ్. నెక్స్ట్ తర్వాత ఏమొస్తుందండి, సెకండ్లీ దే హెల్ప్స్ అస్ టు ఇల్లస్ట్రేట్ అండ్ యాడ్ ద సపోర్టింగ్ డీటెయిల్స్. థర్డ్లీ, నెక్స్ట్, ఫైనల్లీ, తర్వాత హవెవర్. ఇలా మనము లింకింగ్ వర్డ్స్ని యూజ్ చేయాలండి. ఇవి ఇన్ ఆర్డర్ టు టైంకి సంబంధించి అంటే నెక్స్ట్ సెకండ్లీ, థర్డ్లీ, నెక్స్ట్ హవెవర్ అంటే మొత్తంగా అన్నట్టు. సో ఇలా హవెవర్ యూజింగ్ టూ మెనీ లింకింగ్ వర్డ్స్ రన్స్ ద స్ట్రక్చర్ అండ్ కోహరెన్స్ ఆఫ్ పేరాగ్రాఫ్ అనేసి వచ్చారు. మనకి ఇలాంటి పేరాగ్రాఫ్స్ అనేవి యూజ్ చేసేటప్పుడు ఇన్ ఆర్డర్కి సంబంధించినటువంటి లింకర్స్ని అయితే యూజ్ అయితే చేయాలండి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జాయిన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది చూద్దాం. దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్, దే ట్రెక్డ్ ఫర్ హవర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనం జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలండి, ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్రీజింగ్ టెంపరేచర్. ఇక్కడ దేవర్ అనే దగ్గర మనము ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్రీజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ హవర్స్.
నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ, వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనము ఎట్లా లింక్ అనేది చేయాలి అనేసి చూద్దాము. ఈ క్వశ్చన్ మనకు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో ఇచ్చారండి ఈ సెకండ్ బిట్. ఇట్ ఈస్ సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ అండి. ఇట్ ఈస్ దగ్గర సచ్ అనేది యూజ్ చేయాలి. ఇట్ ఈస్ సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ సిటీ, వీఆర్ గోయింగ్ టు ఇక్కడ సిటీ దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్ అనేసి రావాలండి. నెక్స్ట్ది వీ బుక్డ్ ఏ హాలిడే, వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ అనేసి ఇచ్చారు. ఆల్దో అనేది దాన్ని యూజ్ చేయాలి. వీ బుక్డ్ ఏ హాలిడే, ఆల్దో ఇక్కడ ఆల్దో అని పెట్టాలండి. ఆల్దో వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ద టూర్ గైడ్ వాజ్ ఇన్ఫర్మేటివ్, వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్ అనేసి వచ్చారు. సో దీన్ని ఎలా లింక్ చేస్తామండి? ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్, ఈడ సో అనే దాన్ని పెట్టాలి. సో ఇన్ఫర్మేటివ్, దట్ అనేది ఈడ పెట్టాలండి. దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్. సో చూసారు కదా, ఇక్కడ సో అనేదాన్ని యూస్ చేయాలి. ద టూర్ గైడ్ వాజ్ సో ఇన్ఫర్మేటివ్ దట్ వీ డిడ్ నాట్ నీడ్ టు రీడ్ అవర్ గైడ్ బుక్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాము. హీ డిడ్ నాట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ఏ క్రూజ్ అనేసి ఇచ్చారు. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అనేదాన్ని యూస్ చేయాలి. సో ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ లైక్ వాటర్, హీ బుక్డ్ ద క్రూజ్ అండి. ఫస్ట్న యూస్ చేయాల్సి ఉంటుంది మనకు. నెక్స్ట్ సిక్స్త్ది, ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ అనేసి ఇచ్చారు. హవెవర్ అనేటటువంటి లింకర్ని యూస్ చేయాలండి. ప్రీచర్ ప్రీచెస్ మెనీ గుడ్ థింగ్స్, ఇక్కడ హవెవర్ రావాలండి. హవెవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. నెక్స్ట్ జనాలుద్దీన్ హ్యాడ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ అండ్ నో వెల్త్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ జనాలుద్దీన్ హ్యాడ్ నెయిదర్, ఈడండి ఇక్కడ వాడాలి నెయిదర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నార్ వెల్త్, ఇక్కడ నార్ అనేది యూస్ చేయాలి, నార్ వెల్త్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాము. ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్, దేవర్ సెవెరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీఫ్స్ అని ఇచ్చారండి. ఇక్కడ మనము బిసైడ్స్ అనేదాన్ని ఫస్ట్ యూస్ చేయాలండి. బిసైడ్ ద కాంటినెంటల్ డైమెన్షన్స్ ఆఫ్ ద కంట్రీ అకౌంట్ ఫర్ ద వేరియేషన్స్ అండ్ డైవర్సిటీస్, దేవర్ సెవెరల్ రిలీజియస్ సెక్ట్స్ అండ్ బిలీఫ్స్ అండి. సో ఇలా మనము లింకర్స్ని అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకు 5th క్లాస్ అలాగే 10th క్లాస్లో ఉండేటటువంటి లింకర్స్ అండి. దాదాపు ఓన్లీ ఈ 2 క్లాసెస్లోనే మనకు లింకర్స్కి సంబంధించినటువంటివి టాపిక్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇంకా ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేస్తే పేజ్ నెంబర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇవి అండి లింకర్స్కి సంబంధించి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.